మనుషులకి సెల్ఫ్ డౌట్ చాలా ఎక్కువ. మన మీద మనం చాలాసార్లు నమ్మకం కోల్పోతూ ఉంటాం. చాలా సందర్భాల్లో అసలు మనం అది సాధించగలమా, అది చేయగలమా, అది మన వల్ల సాధ్యమా, చిన్న చిన్న విషయాలకే ఇటువంటి డౌట్లు వస్తుంటాయి. ఒక ఉద్యోగం తెచ్చుకోగలమా, లేదా ఒక అనుకున్న లక్ష్యం టైంకి చేరుకోగలమా, వీటి మీద మనకి నమ్మకం ఉండదు. ఇక్కడ మీ అందరికి ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను. అదే ఒక 15 సంవత్సరాల క్రితం చైనీస్ మూవీ ద ఇన్విజిబుల్ వింగ్స్. ఒక అమ్మాయి గాలిపటం ఎగరేస్తూ ఆ గాలిపటం తిరిగి తీసుకోవడానికి ప్రయత్నంలో ఎలక్ట్రిక్ షాక్ గురయ్యి 2 చేతులు కోల్పోద్ది అనమాట. తను ఇంకా లైఫ్ అయిపోయింది అని చెప్పి చనిపోవడానికి కూడా రెడీ అవుద్ది. కానీ మళ్ళా తిరిగి ధైర్యం పుంజుకునే అమ్మాయి అన్ని పనులు చేస్తుంది. స్విమ్మింగ్ దగ్గర నుంచి, కుకింగ్ దగ్గర నుంచి, తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ దగ్గర నుంచి, అంతకుమించి ఒలింపిక్ ఛాంపియన్షిప్ దగ్గర నుంచి, ఇది అది అని కాదు, అసలు చేతులు లేకుండా ఒక మనిషి ఇన్ని పనులు చేయగలడా అంటే చేతులు ఉన్న వాళ్ళే ప్రాపర్గా చేయలేని పనులని అమ్మాయి చేస్తుంది అనమాట. అంటే ప్రతి మనిషి తెలియకుండా ప్రతి మనిషిలో ఒక ఇన్విజిబుల్ శక్తి ఉంటుంది. వాటిని ఇన్విజిబుల్ వింగ్స్ అనమాట. వాటిని మనం చాలాసార్లు వాడుకోం, అవి ఉన్నాయని కూడా మనకు తెలీదు. కానీ ఏ వ్యక్తి అయితే ఆ పొటెన్షియల్ ఫుల్గా వాడుకుంటాడో ఇంపాసిబుల్ థింగ్స్ కూడా పాసిబుల్ చేయగలడు అనమాట. చాలాసార్లు మిరాకిల్స్ మన లైఫ్లో జరుగుతాయా, అందరి లైఫ్లో చూస్తుంటాం, చాలా మీడియోకర్గా జరిగిపోతుంటాయి. అది చూసిన తర్వాత మన లైఫ్లో అలా అవుతుందా, మనం కూడా నార్మల్గా ఉండిపోతాం కదా, ఇంపాసిబుల్ థింగ్స్ మనం పాసిబుల్ చేయగలమా అని. మనిషికి తను బలంగా ఏది కోరుకుంటే అది, తను బలంగా ఏది అనుకుంటే అది సాధించే శక్తి ఉంటుంది అనమాట. అది ఉందని మనకు తెలియదు. అదే మన ఇన్విజిబుల్ వింగ్. ఒక్కసారి ఆలోచించండి, మనిషి పక్షుల్లాగా ఎగరలేడు, మనిషి ఒక హైట్ కంటే ఎక్కువ దూకలేడు కూడా. కానీ అదే మనిషి ఎన్నో కనిపెట్టాడు అంతకంటే ఫాస్ట్గా ఎగరటానికి. మనిషికి చాలా శక్తి ఉంది, మనకి చాలా శక్తి ఉంది. మన పొటెన్షియల్ మనం తక్కువ చేసేసుకుని చిన్న చిన్నవే సాధించలేకుండా భయపడుతూ మన భయం, మన అపోహలు, మనకున్న చుట్టూ జనాలు, మన సంఘం, ఇవన్నీ కూడా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయన్నమాట. సో అవన్నీ పక్కన పెట్టేసి ఒక్కసారి ఆలోచించండి. చాలామంది వ్యక్తులు ఎన్నో ఛాలెంజెస్ ఉన్నా లేదా ఎన్నో లిమిటేషన్స్ ఉన్నా వాటన్నిటిని అధిగమించి అవన్నీ దాటేసి అవన్నీ అంటే ఇంకా వాటన్నిటి నుంచి బయటకు వచ్చేసి ఎన్నో సాధిస్తూ కనపడుతుంటారు. మనం అలా ఎందుకు అవ్వలేం, మనం అలా ఎందుకు చేయలేం, ఎందుకు అలా ఆలోచించకూడదు? అంతేగాని జస్ట్ చిన్న ఉద్యోగం కోసమో లేదా చిన్న డిప్రెషన్ రాగానే, పరీక్ష ఫెయిల్ అవగానే ఇంకా అయిపోయిన జీవితం అని ఫీల్ అవటం, ఇదంతా కాదు. లైఫ్ ఈజ్ సంథింగ్, ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. అదొక పెద్ద సవాల్ అనమాట. ఆ సవాల్లో ఎన్ని అబ్స్టకిల్స్ వస్తే మనం అంత స్ట్రాంగ్ అయిపోతాం, ఎన్ని అబ్స్టకిల్స్ వస్తే అంటే ఎన్ని అడ్డంకులు వస్తే మనం అంత ఇంకా నేర్చుకుంటాం కొత్త విషయాలు. కాబట్టి లైఫ్ ఈజీ గోయింగ్గా ఉండాలి, కంఫర్ట్లో మనం ఉండాలి. అలా ఆలోచించకుండా ఇంకా ఫాస్ట్గా పరిగెట్టడానికి ట్రై చేయండి. దాంతోపాటు ఒకటి ఖచ్చితంగా నమ్మండి, ఇది కొంచెం ఎసెంట్రిక్ స్టేట్మెంట్. అంటే ఈ స్టేట్మెంట్లో ప్రతి క్షణం ప్రూవ్ చేయలేం, కానీ ఒకటి నిజం, మనం ఏదైతే బలంగా కోరుకుంటామో, పాలో కోహలో అనే ఒక రచయిత ఈ మాట చెప్తాడనమాట. ఆయన చాలా పుస్తకాలు రాశాడు. ఆల్కెమిస్ట్, జహీర్, హూ విల్ క్రై వెన్ యూ డై, వెరోనికా డిసైడెడ్ టు డై, ఇట్లాంటి చాలా బుక్స్ రాశాడనమాట. చాలా బుక్స్లో ఒక థీమ్ ఉంటుంది. మనిషి ఏదైతే బలంగా కోరుకుంటాడో, బలంగా నమ్ముతాడో, అది ఎంత కష్టమైన పనైనా, అది అసాధ్యమైన, అసలు ఇంకా జరగదు అనుకున్నా, అది ఖచ్చితంగా మనిషి ముందు జరిగి కనిపిస్తుందని. సో వెన్ యూ బిలీవ్ సంథింగ్ స్ట్రాంగ్లీ, వెన్ యూ డూ సంథింగ్ స్ట్రాంగ్లీ, అండ్ వెన్ యూ డూ ఇట్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఫోకస్, ఏ పనైనా సరే, ఏదైనా సరే వరల్డ్లో, అది ఒక రోజుకి మనం కళ్ళెదుట మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. ఏది కోల్పోయినా అది కూడా మనం మన కళ్ళెదుట అది ప్రత్యక్షం అవుద్దనమాట. దీన్ని నమ్మండి. ఇది మనిషిలో ఆ శక్తిని పెంచుద్ది, ఆ నమ్మకమే శక్తిని పెంచుద్ది అనమాట. అలా కాకుండా అంటే చాలామంది ఆ శక్తిని నమ్మరు, వాళ్ళని వాళ్ళు నమ్ముకోరు, కాబట్టి అన్నిట్లో లూజ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మనల్ని నమ్మాలి. మన యొక్క కోరిక ఎంత దృఢంగా ఉంది, ఆ ఫోకస్ ఎంత దృఢంగా ఉంది, దాన్ని కూడా నమ్మాలి. అప్పుడే ఆటోమేటిక్గా మనం ఏదనుకుంటే అది మిరాక్యులస్గా మన కళ్ళ ముందు జరుగుతాయి.